నమస్కారం సార్. నమస్తే. సార్, హైదరాబాద్‌లోని లోటస్ పౌండ్‌లో ఉన్న జగన్ గారి ఇళ్ల పైన జేసీబీలతో మొత్తం కూడా కూల్చేయడం చూస్తున్నాం సార్. మరి ఏం జరిగింది? ఎందుకు కూల్చేస్తున్నారు సార్? ఇదొక సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ ఉంది. కొత్తగా ఏమి ఈ మధ్య నిన్నో మొన్నో ఆక్యుపై చేసుకుంటే కూల్చేస్తే పర్లేదు. సో ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు చంద్రబాబు అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం, ఇక్కడ ఇల్లు కూలగొట్టడం అనేది దీనికి లింక్ అయితే క్లియర్గా కనబడుతుంది. ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి కూడా వైసీపీ వాళ్ళు వెళ్ళారు. ప్రధానంగా ఏం జరిగిందంటే ఇల్లు కూలగొడుతుందని అన్ని చోట్ల మీడియాలో వస్తున్నాయి, కానీ ఇల్లు కూలగొట్టలేదు. నిజానికి ఇంటి ముందు సెక్యూరిటీ కోసం నిర్మించుకున్న షెడ్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని కూలగొట్టేశారు. అవన్నీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి వేసేసారు. సో అడ్డుకున్న వాళ్ళని కూడా దూరం నెట్టేసి పోలీసులు చేశారు. దీని మీద నోటీసులు కానీ అలా ఏమి ఇవ్వలేదని చెప్తున్నారు. గత 10-15 ఏళ్ళుగా ఉన్నవి ఇప్పుడు సడన్గా రోడ్డుకి అడ్డం వచ్చాయి, ఇరుగ్గా ఉంది రోడ్డు, ఇలాంటి కథలు జీహెచ్ఎంసీ చెప్తుంది. క్లియర్గా ఇది కక్ష సాధింపు అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. నేను రోజు ఒక రివెంజ్ స్టోరీ మన దాంట్లో చెప్తూనే ఉన్నా. ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇంకా తెలుగుదేశం వాళ్ళు రిజల్ట్ వచ్చిన నైట్ నుంచి స్టార్ట్ చేసేసారు. సో అనుభవించాల్సింది అంతే. మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ ఇదే చేస్తాడు. ఇప్పుడు ఈ విషయం ఏమిటంటే వీళ్ళు గతంలో జగన్ అక్కడ చంద్రబాబు ఇది కూలగొట్టినప్పుడేమో విపరీతంగా వీళ్ళు దాని మీద ప్రజా ఆస్తి ఇవన్నీ మాట్లాడారు, చేశారు. ఇది కూలగొట్టే ప్రభుత్వం అని చెప్పి విమర్శించారు. ఇప్పుడు అదే పని చంద్రబాబు, దాని తర్వాత రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి బిగినింగ్లేమో అక్కడున్న ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే అది స్టార్ట్ అయింది. ఇది ప్రగతి భవన్ దగ్గర అది మంచి పేరు వచ్చింది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే అది రోడ్లో ఖచ్చితంగా రోడ్డుని సగం ఆక్యుపై చేసింది. సో జనాలకి ప్రగతి భవన్లో ప్లేస్ లేదు. తర్వాత గద్దరు 3 గంటలు కూర్చోబెట్టుకున్న వెయిట్ చేయడం, ఆ విజువల్స్ అంతా కూడా వచ్చాయి. సో కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది. ప్రగతి భవన్ని ఆయన సొంత జాగిర్లాగా చేసుకున్నాడనే ఒక వ్యతిరేకత ఉనింది కాబట్టి దాన్ని కొట్టడం వల్ల మంచి పేరు వచ్చింది. కానీ జగన్ చేసిన అక్కడ ఆ పని కానీ ఇక్కడిప్పుడు రేవంత్ రెడ్డి చేసింది కానీ వాళ్ళకేం మంచి పేర్లు రావు. సో ఇవన్నీ కూడా ఏంటంటే సింబాలిక్గా జనంలోకి వెళ్తాయి ఎప్పుడైనా కూడా. రేవంత్ రెడ్డి ఇప్పుడు తన గురువు చంద్రబాబు కోసం చేశాడనేది వీళ్ళు విమర్శిస్తున్నారు. సో చంద్రబాబు రేవంత్ రెడ్డి కుమ్మక్కై జగన్ మీద కక్ష తీర్చుకోవడానికి ఇది చేశారండి. నిజానికి దీనివల్ల పెద్ద ఏమి ఒరుగుతుంది అనేది నాకైతే తెలియదు. ఏదేమైనా ఇప్పుడు జగన్కి కూడా అక్కడ కొంపలు మునిగిపోయేది ఏం లేదు వాటిని కొట్టేయడం వల్ల. కాకపోతే ఇదంతా ఏంటంటే సింబాలిక్గా కక్ష తీర్చుకునేదానికి ఎన్ని మార్గాలు వీళ్ళు ఎతుకుతున్నారు, ఏ పద్ధతిలో చేస్తున్నారని చూడాలి. అట్లాగే పొంగనూరులో కూడా ఈరోజు పెద్దిరెడ్డి ప్రోగ్రాం ఉంటే దానికి రానియకుండా అడ్డుకున్నారు తెలుగుదేశం వాళ్ళు. దాంతో ఆయన ఈరోజు క్యాన్సిల్ చేసుకున్నాడు. దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే గతంలో చంద్రబాబు పర్యటనని అడ్డుకున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు అని. సో అదే చెప్తున్నా కదా, వీళ్ళు ఏంటంటే గతంలో మీరు చేశారు కాబట్టి ఇప్పుడు మేము చేస్తాం, మళ్ళీ వాళ్ళు వచ్చి మీరు చేశారు కాబట్టి మేము చేస్తాం. ఇది ఎట్లా ఉంటుందంటే స్కూల్లో పిల్లలు వాడు నన్ను ఫస్ట్కి ఇచ్చాడు సార్ అందుకని నేను ఇచ్చాను సార్ అంటే నువ్వెందుకు కొట్టావంటే వాడు ముందు నన్ను ఇచ్చాడు సార్ అంటాడు. సో అలాగే ఇది కూడా వాడు మొన్న గిల్లాడు కాబట్టి నేను గిల్లుతున్నాను. సో వీళ్ళిద్దరికి తేడా లేదనేది జనాలకు తెలుస్తుంది. జనాలు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వీడిని మారుద్దామని అనుకుంటారు. అంతకంటే ఏం లేదు. జనాలకు కూడా ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి వీడిని ఈసారి మారుద్దాంలే అని అనుకుంటారు. ఇప్పుడు ఆంధ్రాలో అదే జరుగుతుంది. ఒక గవర్నమెంట్ ఉంచుతున్నారు. ఈ గవర్నమెంట్ కూడా అంతకంటే ముందు కంటే ఇంకా వరస్ట్గా ఉందని వాళ్ళకి అర్థమైనాక దీన్ని మారుస్తున్నారు. అందుకనే జగన్ కూడా అంటున్నాడు కళ్ళు మూసుకొని 5 ఏళ్ళు ఉంటే మళ్ళీ వస్తామని. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్, ఎందుకంటే వీళ్ళు మనలాగే ఉన్నారు కదా అని జగన్కి ఆనందం. మనకంటే డిఫరెంట్గా లేరు. ఇప్పుడు చంద్రబాబుని వీళ్ళు ఏదో పొగుడుతున్నారు డిఫరెంట్గా ఉన్నాడని తెలుగుదేశం మీడియా, ఏదో ఆ కిట్లు ఇచ్చారని. అది కూడా ఈరోజు అబద్ధం అని తేలింది. జగన్ ముఖం ఉన్న ఫోటో ఉన్న కిట్లని ఇవ్వలేదు. క్లియర్గా కిట్లు డిస్ట్రిబ్యూషన్ వీడియోస్ అంతా కూడా వచ్చాయి బయటికి. కాబట్టి ఏంటంటే ఎవరు వచ్చినా సేమ్ ఇంకా బాగా ఎఫెక్టివ్గా చేయడం ఎలా అనేది ఆలోచిస్తూ ఉన్నారు. అంటే జగన్ చేసిన దానికంటే 10 రెట్లు జగన్ మీద మేము హింస ప్రయోగిస్తాం. అది ఇల్లు కూలగొట్టడం కావచ్చు, కుంభకోణాలు చేయడం కావచ్చు, ఫిజికల్గా ఇండ్ల మీదకి దాడులు కావచ్చు, ఆ ప్రజాప్రతినిధిని వాళ్ళ నియోజకవర్గానికి రానియకుండా చేయడం కావచ్చు. ఇలాగ ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో మేము కక్ష తీర్చుకుంటాం
అనేది డే 1 నుంచి వీళ్ళ జగనన్న కొద్ది రోజులు ఆగాడు కానీ వీళ్ళు ఆగట్లేదు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఆల్రెడీ కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతి దాన్ని దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు గీతం ఇంతవరకు లేదని దాన్ని మార్చారు, తర్వాత టీఎస్ని టీజీ చేశారు, తర్వాత రాజముద్రని మార్చారు, అదేదో తెచ్చారని దాన్ని అదేంటి మన కాకతీయ సింబల్ అని. వాళ్ళ మనవడికేమో ఇతను రుద్రమన ఏదో అట్లాంటి రుద్రందేవ అట్లాంటి పేరు పెట్టాడు, మళ్ళీ కాకతీయ పేరు పెట్టాడు. ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు రే అని ఏదో పేరు పెడితే ఇతను అది పెట్టాడు. అంటే మనవడికేమో కాకతీయ రాజుల పేరు పెడతాడు, ముద్రలేమో అది రాజరిక పాలన చిహ్నం అంటాడు. సో ఇలాగా ఇదంతా ఏంటంటే ప్రజాధనం వృధా, మీరు వచ్చినప్పుడంతా మారుస్తూ ఉంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా ట్యాక్స్ పేయర్స్ మనీనే కదా. మీకు పరిపాలించమని ఇస్తే ట్యాక్స్ పేయర్స్ మనీ వేస్ట్ చేసే కార్యక్రమం మీరేం చేస్తున్నారు? నిజానికి స్టాలిన్ అలాగే చేస్తాడు. స్టాలిన్ ఆమె జయలలిత ఉన్న ఫోటోల్ని దాన్ని మారిస్తే డబ్బులు ఎక్కువ అనవసరంగా, ఆ డబ్బులు ఏదో సంక్షేమానికి ఇవ్వండి, మార్చకండి అని స్టాలిన్ చెప్పాడని చెప్తారు. చంద్రబాబు కూడా అదే చేస్తున్నాడేమో మనం అనుకున్నారు, కానీ ఊరికే అది కామెడీ చేసినట్టున్నాడు. కానీ రియల్గా చూసుకున్నప్పుడు అది తీసేసి ఇస్తున్నారు. సో ఇదంతా కూడా ఏమవుతుందంటే రెడ్డొచ్చు మొదలలాగా వేరే వాడు వచ్చినప్పుడు మళ్ళీ కక్ష పెట్టుకొని అప్పుడు పేర్లు మార్చడం, అప్పుడు వ్యవహారాలు మార్చడం, దీనికంతా బోలో డబ్బు తగలేయాలి. ఇప్పుడు నేమ్ ప్లేట్లు మార్చడం దగ్గర నుంచి ప్రతిదీ టీఎస్ నుంచి టీజీ మారాలి, దానికంతా బోలో డబ్బులు అవుతుంది. అట్లాగే ఈ సింబల్స్ మార్చడం, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో మళ్ళీ అవన్నీ మారాలి కదా. సో ఇవన్నీ వేస్ట్ వ్యవహారం. ఆల్రెడీ అది నీట్గా డిజైన్ చేశారు. ఒకవేళ దాంట్లో ఆయన దాన్ని డిజైన్ చేసిన ఏలే లక్ష్మణ్ కూడా మంచి పోస్ట్ పెట్టాడు, ఇది మేము ఎంతో కృషి చేసాం, ఒకవేళ మీకు అమరవీరులు చేర్చాలంటే దాంట్లో చేర్చండి, అంతేగాని దాన్ని ఎందుకు తీసేయాలనేది కూడా లక్ష్మణ్ చెప్పాడు దాంట్లో. సో ఇలాగా అంటే ఈయన అసెంబ్లీలో ఓపెన్గానే చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, మీ ముద్ర తుడిచేస్తారు మొత్తం అని. అట్లా తుడిచిపోదు. కేసీఆర్ చేసిన గ్యారంటీగా కేసీఆర్ తీసుకొచ్చిన పాజిటివ్ ఆస్పెక్ట్స్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయి. అసలు తెలంగాణ రావడానికి నిజంగా కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే ఉద్యమాలు చేశారు, చనిపోయారు, అన్నీ చేశారు, అది సరిపోలేదు. ఎందుకంటే 69లో కూడా చేశారు. కేసీఆర్ లాబింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా పనిచేసింది, అది కీ ఫ్యాక్టర్. మిగతా అన్నీ ఉన్నా కూడా అందుకని కేసీఆర్కి తెలంగాణలో ఆ ఇమేజ్ వచ్చింది. కాకపోతే కేసీఆర్ దాన్ని 10 ఏళ్ళు నిలబెట్టుకోవడం కూడా మాటలు కాదు కదా. 10 ఏళ్ళు రెండోసారి కూడా వచ్చాడు. ఇప్పుడు జగన్ రెండోసారి రాలేదు, చంద్రబాబు రెండోసారి వస్తాడని డౌటే ఆయన చేసే పనులకి. అలాగే కేసీఆర్ 10 ఏళ్ళు నిలబెట్టుకోగలిగాడు. దాని తర్వాత కూడా ఆయన ఏమీ దారుణంగా ఓటమి చూడలేదు జగన్ లాగా. 39 సీట్స్ వచ్చాయి, తర్వాత జస్ట్ 1.8% తేడా కాంగ్రెస్కి వీళ్ళకంతే. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళు పునర్నిర్మించుకునే అవకాశం ఉంది. కేసీఆర్ ఖచ్చితంగా తెలంగాణ మీద కేసీఆర్ ముద్రని ఎవడు తుడిపేయలేడు, తుడవాలనుకున్నా. ఇవన్నీ ఇదేంటంటే సిల్లీ వ్యవహారాలు. ఇటువంటి ఒక రివెంజ్ మోడ్లో గవర్నమెంట్స్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్స్కి రివెంజ్ ఉండకూడదు. పొలిటికల్ పార్టీలకు ఉండొచ్చు కానీ గవర్నమెంట్స్కి ఉండకూడదు. గవర్నమెంట్స్ వచ్చి పొలిటికల్ పార్టీకి గవర్నమెంట్కి తేడా లేకుండా అయిపోయింది ఈ మధ్యకాలంలో. పొలిటికల్ పార్టీ ఎన్నన్నా ఇతర మాట్లాడచ్చు. అసలు ఈవెన్ ఆర్ఎస్ఎస్ మోహన్ భగవతే చాలా మంచి స్పీచ్ ఇచ్చాడు మొన్న, అది విపరీతంగా వైరల్ అవుతుంది మోడీకి సంబంధించి. మీ ప్రత్యర్థుల్ని ఎనిమిలాగా చూస్తున్నారు మీరు, అది కరెక్ట్ కాదు అనేది ఆయన చెప్పాడు. ప్రత్యర్థుల్ని ఎనిమిలాగా చూడొద్దండి, ఒక ప్రత్యర్థిలాగా చూడండి, మీకు పోటీదారులాగా చూడండి, అంతేగాని వాళ్ళ మీద ఒక హీనమైన ఇది చేయొద్దని చెప్పాడు. కానీ ఇప్పుడు జరిగేదంతా కూడా హీనమైన పాలిటిక్సే. ఇక్కడ ఎవడు ఉత్తముడు లేడు రాజకీయాల్లో. ఎవరైనా ఏంటంటే కుల పిచ్చితోనో లేకపోతే ఇంకో పిచ్చితోనో ఒకరిని సమర్థిస్తున్నారు తప్ప నిజంగా మనం కానీ వాళ్ళతో కూడా మాట్లాడితే ఇది అవునే, ఇది నిజమే లేని సార్ అని మళ్ళీ ఒప్పుకుంటున్నారు. అంటే క్లియర్గా ఏంటంటే ఎవరికి కూడా ఇవాళ ఎథిక్స్ లేవు, మోరల్స్ లేవు, పొలిటికల్ ఒక న్యాయ సూత్రంతో ఫాలో అయ్యే వ్యవహారం లేదు. అంటే రాజనీతి అనేవాళ్ళు ఒకప్పుడు, అటువంటిది ఎవరికి లేదు. ఇవాళ రాజనీతి లేదు, దూరదృష్టి లేదు, ప్రజలకి మనం ఏదైనా చేయాలనే సీరియస్నెస్ లేదు. సీరియస్నెస్ ఉంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేయడానికి ఎందుకు ముందుకు వస్తారు? అదే డబ్బులు ఏ గ్రామాలకు పెట్టినా ఇప్పుడు 100 కోట్లు పెడుతున్నారు. 100 కోట్లు
ఎన్ని గ్రామాలు, కనీసం 50 గ్రామాలకి ఒక్కొక్క ఈచ్ గ్రామానికి 2 కోట్లు ఇస్తే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. 50 గ్రామాల్లో ఈయన పేరు నిలిచిపోతుంది కదా. మరి ఎందుకు 100 కోట్లు పెడుతున్నాడు? 100 కోట్లు పెట్టినోడు ఎన్ని కోట్లు మళ్ళీ సంపాదించాలి? ఇప్పుడు ఒక 100 కోట్లు పెట్టిన సంపాదించాలి, మళ్ళీ నెక్స్ట్ పెట్టబోయే 100 కోట్లు సంపాదించాలి. అంటే మినిమం 200 కోట్లు అక్కడ సంపాదించాలి. అది కాకుండా తనకి మళ్ళీ స్థిరపరచుకోవాలి కదా. సో ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తి 100 కోట్లు పెడితే కనీసం ఒక 300 కోట్లు అతను సంపాదించుకోవాలంటే ఎన్ని రకాల అవినీతి పనులు చేయాలి? దీని చుట్టూ వ్యవహారం ఉంటుంది తప్ప ఇది లేదు. సో క్లియర్గా జగన్ ఇంటి ముందు ఇవన్నీ కొట్టడం అనేది ఖచ్చితంగా ఇది రాజకీయ ప్రతీకారం తప్ప రోడ్డు వెడల్పు అనేది నమ్మశక్యంగా అయితే లేదు.